హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఈరోజు నేను మీకు ఎస్ఎన్బి ఎగ్జామ్ కోసము ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ క్వశ్చన్స్ని బట్టి మన నాలెడ్జ్ ఎలా ఉందో మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నార్మల్ క్వశ్చన్ పిక్ చేసుకుంటాను, మీరు చూడండి. వెన్ డూయింగ్ ఓరోఫారింజల్ సక్షనింగ్ అనే పేషెంట్ ద నర్స్ షుడ్ అప్లై సక్షన్. ఎప్పుడైతే మనం సక్షన్ చేస్తున్నామో పేషెంట్కి ఎప్పుడు మనము సక్షన్ ప్రెజర్ అనేది అప్లై చేయాలి అన్నది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, వెన్ పేషెంట్ ఓపెన్ మౌత్. సెకండ్, వైల్ ఇంట్రడ్యూసింగ్ ద క్యాథెటర్. థర్డ్ వన్, వెన్ పేషెంట్ కాఫ్. ఫోర్త్ వన్, వైల్ టేక్అవుటింగ్ ద క్యాథెటర్. యాక్చువల్గా నాకు తెలిసి చాలా మెంబర్స్ ఈ క్వశ్చన్ రాంగ్గా గెస్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే డి ఆప్షన్ అనేది మనకు బోల్డ్ లెటర్లో ఉంది కాబట్టి మనం ఇదే ఆన్సర్ అనుకొని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. చూసారు కాబట్టి మీకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు అసలు ఈ ఆన్సర్ని చూడలేదు అంటే మీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి, దాన్ని మనం ఏమంటామంటే లాక్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని అంటాం అన్నమాట. సో మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఆన్సర్స్ను కూడా రాంగ్ అని గెస్ చేస్తాము. ఇన్ని ఇయర్స్ నుండి చాలా మెంబర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎస్ఎన్బి ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అండ్ వాళ్ళు ఇండియాలో టాప్ ఆఫ్ ద పర్సన్ మంచిగా వర్క్ చేస్తారు అవార్డులో. ఇన్ని ఉన్నా కూడా మనం ఎగ్జామ్ క్లియర్ చేయలేము. సో దీన్ని బట్టే మనకేమర్థమవుతుందని అంటే మనం చేసే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా సరిపోవట్లేదు అన్నట్టు. సో నేను కూడా ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసినప్పుడు నా ఫస్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే వెన్ పేషెంట్ ఓపెన్ మౌత్. నేను ఏ ఆప్షన్ అనుకున్నాను ఫస్ట్, ఎందుకనంటే పేషెంట్కి మనము క్యాథెటర్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ పేషెంట్ మౌత్ ఓపెన్ చేయాలి కదా, దాన్ని బట్టే మనము ఆన్సర్ అనేది ఇలా గెస్ చేసుకుంటాం. కానీ అక్కడ క్వశ్చన్ క్లియర్గా మెన్షన్ చేసాను, వెన్ డూయింగ్ ఓరోఫారింజల్ సక్షనింగ్ అనే పేషెంట్ ద నర్స్ షుడ్ అప్లై సక్షన్. ఆల్రెడీ మనము సక్షన్ చేస్తున్నాము, చేయడానికి పోవట్లేదు, ఆల్రెడీ సక్షన్ చేస్తున్నప్పుడు మీ ప్రెషర్ ఎప్పుడు అప్లై చేయాలనేదే క్వశ్చన్. ఎప్పుడైనా మన క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము ఫెయిల్ అవుతున్నాము. దీనికి రీజన్ ఏంటి అని అంటే మనము బీఎస్సీలో ఒకవేళ బీఎస్సీ కానీ జీఎన్ఎం కానీ ఒకవేళ మనము క్లియర్గా మన క్వశ్చన్ అర్థం చేసుకోలేదేమో కంటెంట్, అక్కడ ఏంటి అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి బై హార్ట్ చేసో ఏదో చేసి మనము ఆ క్వశ్చన్ ఫుల్ఫిల్ చేయడానికి మనం ట్రై చేస్తాము. ఒకవేళ అది 50 మార్క్ క్వశ్చన్ అయితే 10 మార్క్స్ వచ్చే వరకు మనం రాస్తాము. కానీ మల్టిపుల్ చాయిస్లో అలా కాదు, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒకటైతే ఆన్సర్ ఉంటుంది. మనము అనుకున్నది అసలు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అందరూ మీరు నాలాగానే థింక్ చేస్తారని నేను చెప్పట్లేదు, నేను రాంగ్గా గెస్ చేస్తాను కదా మీరు కూడా అలానే రాంగ్గా గెస్ చేస్తారు అనేది కాదు నా ఇంటెన్షను. బట్ ఏంటంటే మన క్వశ్చన్స్ను కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నామని మాత్రం నేను అనిపించింది. సో ఇది ఎప్పుడు నాకు అర్థమైంది ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ వస్తుంది అని అంటే ఎప్పుడైతే నేను కొన్ని బుక్స్ చదవడము, నేను ఎప్పుడైతే సింగపూర్లో ప్రాక్టికల్ ఏరియాలో వర్క్ చేస్తున్నానో అప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అనేది కొంచెము అర్థమైపోయింది. మన ఇండియాలో ఏంటి అని అంటే నార్మల్గా సక్షన్ చేస్తున్నామంటే పేషెంట్కి సిక్రీషన్స్ వస్తున్నాయి. నేను ఇండియాలో వర్క్ చేసినప్పుడు పేషెంట్ సిక్రీషన్స్ వస్తున్నాయి, సక్షన్ చేయాలి అని వెళ్ళాను. కానీ సక్షన్ చేసేటప్పుడు కూడా ఇన్ని మెథడ్స్ ఉంటాయి అన్న విషయం నాకు తెలియలేదు. సో దానివల్లనే మనం చాలా మెంబర్స్ క్లియర్గా దేని మీద మనకు క్లారిటీ లేకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, బట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ ఎందుకనంటే ఇప్పుడు మొత్తము సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. వెన్ డూయింగ్ ఓరోఫారింజల్ సక్షనింగ్ అనే పేషెంట్ ద నర్స్ షుడ్ అప్లై సక్షన్ అని అడిగారు కదా. సో ఇక్కడ ఆప్షను డి ఎందుకు ఇచ్చారనంటే ఇప్పుడు పేషెంట్ ఒకవేళ మౌత్ ఓపెన్ చేసినప్పుడు మనం డైరెక్ట్ సక్షన్ చేయడానికి ఎంత ప్రెజర్ పెడతాము, 80 నుండి 120 mm ఆఫ్ హెచ్జీ పెడతాము. పేషెంట్ మౌత్ ఓపెన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి సక్షన్ చేస్తే ఏమవుతుంది, లోపల ఓరోఫారింజల్ కింది నుండి ఉన్న మన సిక్రీషన్ కంప్లీట్గా తీయగలుగుతామా, లేదు. దానివల్ల ఏమవుతుంది, బ్లాక్ ఎయిర్వే అనేది బ్లాక్ అయిపోతుంది, దానివల్ల పేషెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇంకొకటి ఏంటి అని అంటే వైల్ ఇంట్రడ్యూసింగ్ ద క్యాథెటర్, మీరు సడన్గా ప్రెషర్ పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఏమవుతుంది, కంప్లీట్ సెక్రీషన్స్ అనేవి బయటకు తీయలేము. థర్డ్ ఆప్షన్ వెన్ పేషెంట్ కఫ్, పేషెంట్ ఆల్రెడీ కఫ్ చేస్తున్నారు, మీరు వెళ్ళి సక్షన్ సెక్రీషన్ చాలా వచ్చింది కదా అని వెళ్తూనే క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం ప్రెషర్ పడితే ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. అండ్ కఫ్ చేస్తున్నప్పుడు పేషెంట్కి ఏమవుతుంది, అతను టీత్ను అటు ఇటు రొటేట్ చేయడానికి ట్రై చేస్తారు, అప్పుడు మనకి ఏంటంటే ఈటీ ట్యూబ్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా డేంజర్ సినారియో అవుతుంది. సో అందుకనే మీరు సైలెంట్గా లోపలికి క్యాథెటర్ పెట్టి అప్పుడు ఆ క్యాథెటర్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం బయటకు తీసే ముందు సక్షన్ ప్రెషర్ అనేది పెడితే అప్పుడు మనకి ఏంటంటే సెక్రేషన్ కంప్లీట్గా బయటకు వస్తుంది. దీని ఆన్సర్ ఇది. సో ఇది ఏంటంటే మనకు చూడడానికి సింపుల్గా ఉంది క్వశ్చన్, బట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో ఇలానే ఇప్పుడు నేను మీకు సినారియో బేస్డ్ క్వశ్చన్ చూపిస్తాను. ఒకవేళ ఇప్పటికైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికైనా మనం చేసే వర్క్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని మనం కూడా అలానే చేస్తామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విన్ అవ్వకపోవడానికి అదొక మోస్ట్ ఆఫ్ ద రీజన్ అయి ఉంది. అందుకనే మీరు కూడా క్వశ్చన్స్ని ఎప్పుడైనా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయినా ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే 4 ఆప్షన్స్లో మనకు ఖచ్చితంగా వచ్చేది ఏంటి అంటే అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అయి ఉంటుంది. సో అదేంటి, మన క్వశ్చన్ కంప్లీట్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇప్పుడు ఆన్సర్ అనేది అర్థమవుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంతకుముందు చూపించింది ఏంటి అని అంటే మామూలుగా జస్ట్ జనరల్గా అడిగే క్వశ్చన్ చూపించాను. ఇప్పుడు మీకు నేను సినారియో బేస్డ్ క్వశ్చన్ చూపిస్తున్నాను. విచ్ కండిషన్ వుడ్ కాంట్రా ఇండికేట్ ద యూజ్ ఆఫ్ ఏ చెస్ట్ ఫిజియోథెరపీ ఫర్ ఏ క్లయింట్ విత్ న్యూమోనియా? ఏ క్లయింట్ అయితే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూమోనియాతో సఫర్ అవుతున్నారు, వాళ్ళలో ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఒకరికి మనం చెస్ట్ ఫిజియోథెరపీ అనేది ఇవ్వకూడదు అన్నమాట. చెస్ట్ ఫిజియోథెరపీ కూడా కాంట్రా ఇండికేటెడ్ కొన్ని సిచ్యువేషన్స్లో అనేది మనం తెలుసుకోవాలి. అందులో ఉన్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనకు ఎంపైసీమా అనేది ఏంటి, డి ఆప్షన్ ఏదైతే ఉందో అది లంగ్ రిలేటెడ్ ఒక కండిషన్ అన్నమాట. సో అందులో మనం చెస్ట్ ఫిజియోథెరపీ ఇవ్వచ్చు. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్, ఇందులో కూడా ఇప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో బోన్స్కు సంబంధించింది కాబట్టి దీనికి చెస్ట్ ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల ఏం ప్రాబ్లం అనేది కాదు. డయాబెటీస్ మిలిటస్, ఈ డయాబెటీ మిలిటస్ అనేది కూడా దీనివల్ల కూడా ఏం ప్రాబ్లం కాదు. ఆప్షన్ ఏ అనేది ఏంటి అని అంటే రీసెంట్ అబ్డామినల్ కోలిసిస్టెక్టమీ, ఈ అబ్డామినల్ సర్జరీ ఏదైతే జరిగిందో మీరు చెస్ట్ ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల అక్కడ అబ్డామిన్లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి అబ్డామినల్ సర్జరీ రీసెంట్గా జరిగిన వాళ్ళలోకి చెస్ట్ ఫిజియోథెరపీ అనేది ఏంటంటే ఒక కాంట్రా ఇండికేషన్. అది ఇవ్వడం వల్ల పేషెంట్కి నష్టమే జరుగుతుంది కానీ లాభం అనేది జరగదన్నమాట. ఇలాంటి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నారు. మీరు ఇలాంటివి చదవడానికి ఎన్క్లెక్స్ అనేది ప్రిఫర్ చేయండి. అందులో మనకి ఏంటి అని అంటే ఫస్ట్ కంటెంట్ కండిషన్ ఇస్తున్నారు, దాని తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే అండ్ మీకు ఇంకేదైనా కండిషన్స్ గురించి దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.